శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. అందరికీ నమస్కారం. ఇది కార్తీక మహాపురాణంలో 20వ రోజు పారాయణము. అయితే పృథు చక్రవర్తి ఈ విధంగా అడుగుతున్నాడు, ఓ దేవర్షి, తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని మీరు సెలవిచ్చారు కదా. పైగా తులసిని హరిప్రియ, విష్ణువల్లభ వంటి పేర్లతో సంబోధించావు. శ్రీవారికి అంతటి ప్రియకరమైన ఆ తులసి మహత్యాన్ని మాకు కాస్త వినిపించండి అని చెప్పి అడిగాడు. అయితే ఆ మాట విన్న నారదుడు ఈ విధంగా చెప్తున్నాడు, శ్రద్ధగా వినండి, మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. పూర్వముఖానొకసారి ఇంద్రుడు సమస్త దేవతాప్సరసమూతుడై దేవతా శివదర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు. ఇంద్రుడు దేవతలందరినీ తీసుకొని ఒకసారి కైలాసానికి వచ్చాడట. ఆ సమయానికి శివుడు బేతాళ రూపే ఉన్నాడు. చూసారా, వీళ్ళందరూ వచ్చేసరికి సాక్షాత్తు మహాదేవుడు బేతాళ రూపంలో ఉన్నాడు. మహాంద్రష్ట్రా నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే ఆయన్నే ప్రశ్నించసాగారట. కానీ ఆ పురుషోత్తముడు జవాబియని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను, ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయంతో అతడి కంఠసీమపై కొట్టినాడు. ఆ దెబ్బకి ఆ భీకరాకారుడు కంఠం కమిలి నల్లన్నయింది, కానీ ఇంద్రుడు వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది. అయితే ఈ ఇంద్రుడు ఎప్పుడైతే తన కంఠం మీద కత్తితో కొట్టాడో ఆ వజ్రాయుధం తో కొట్టిన దెబ్బకి స్వామివారి కంఠం నల్లగా కమిలిందే తప్ప స్వామివారికి ఎటువంటి దెబ్బ తగలలేదు. కాకపోతే ఇంద్రుడి తాలూకు వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది. అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుని కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మొక్కించి తాను ఈ విధంగా శాంతి స్తోత్రం చేశాడు. బృహస్పతి కృత బేతాళ శాంతి స్తోత్రం మీకు చెబుతాను, వినండి. నమో దేవాది దేవాయ త్రయంబాయికాయకపర్దినే త్రిపురాగ్నేశ్వరర్వాయ నమోందకనజూహినే. బృహస్పతి ఈ విధంగా స్వామివారిని స్తోత్రం చేస్తున్నాడు. నమో దేవాది దేవాయ త్రయంబకాయ కపర్దినే త్రిపురాజ్ఞాయ సర్వాయ నమోంద కనీసూయనే విరూపాయాదిరూపాయ బ్రహ్మరూపాయ సంభవే యజ్ఞ విధ్వంసకర్తవ్యే జ్ఞానాం ఫలదాయనే కాలాంతకాల కాలాయ కాలభోగీధరాయ చ నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రాహ్మణ్యాయ నమో నమః. బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోక నాశకమైన తన త్రినేత్రాగ్నిని ఉపహరించుకునేందుకు నిశ్చయించి, బృహస్పతి, నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకు గాను ఇక నుంచి నువ్వు జీవ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. నీ స్తోత్రం నన్ను ముగ్ధిని చేసింది, ఏదైనా వరం కోరుకో అన్నాడు మహేశ్వరుడు. ఆ మాట మీద బృహస్పతి, హే శివ, నీకు నిజంగా సంతోషము కలిగితే నేను మళ్ళీ అడుగుతున్నాను, త్రిదివేసుని త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు, నీ ఫలాగ్ని జ్వాలలను శాంతింపచెయ్యు, ఇదే నా కోరిక అన్నాడు. సంతోషించిన సాంబశివుడు, వాచస్పతి, నా మూడో కంటి నుండి వెలువరించిన అగ్ని వెనక్కు తీసుకోగలగదని కాదని నీకు తెలుసుకో. అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నానని చెప్పాడు. చెప్పినట్లే చేశాడు శివుడు. ఆ అగ్ని గంగా సాగర సంగమానబడి బాలక రూపాన్ని ధరించింది. పుడితేనే ఏడ్చింది. ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యాంతం చెవుడు పొందింది. ఆ రోదన వినిన బ్రహ్మ పరుగున సముద్రుడు వచ్చి, ఈ అద్భుత శిశువు ఎవరు, ఈ పుత్రుడని అడిగాడు. అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి, గంగా సంగమంలో జన్మించాడు గనక ఇతను నా కుమారుడే, దయచేసి వీనికి జాత కర్మాది సంస్కారాలను చేయమని కోరాడు. ఆ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు బ్రహ్మగడ్డాన్ని పట్టుకొని
ఊగలాడసాగాడు. వాడి పట్టు నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళ నీళ్ళ పర్యంతమైంది. అందువల్ల విధాత, ఓ సముద్రుడా, నా కళ్ళ నుంచి రాలి చిందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధ్రుడనే పేరు విఖ్యాతుడవుతాడు. సకల విద్యావేత్త, వీరుడై శివునిచే తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు అని దీవించి పట్టాభిషక్తిని చేశాడు. ఆ జలంధ్రుడికి కాలనేమి కూతురైన బృందాన్నిచ్చి పెళ్లి చేశాడు. రూపా వయో బాల విలాసుడైన జలంధ్రుడు బృందును భారీగా గ్రహించి దానవాచారుడైన శుక్రుని సహాయంతో సముద్రము నుండి భూమిని ఆక్రమించి స్వర్గములుగా పాలించసాగాడు. అయితే నారదుడు చెబుతున్నాడు ఈ విధంగా: పూర్వం దైవోపోహేతపై పాలలాది లోకంలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధ్రుని ఆశ్రయించింది, నిర్భయంగా సంచరించసాగింది. ఆ జలంధ్రుడు ఒకనాడు శిరోవిహీనుడై రాహువును చూసి వీడికి తలలేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మదనం, అమృత పంపకం, ఆ సందర్భంగా విష్ణుపతిని తల తెగివేయడం ఇత్యాదిగా ఇవన్నీ చెప్పసాగాడు. అంతా విన్న సముద్ర తనయుడైన జలంధ్రుడు మండిపడ్డాడు. తన తండ్రి అయిన సముద్రుని మందించడం పట్ల చాలా మదనపడ్డాడు. పుష్కరుడనే వాణ్ణి దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు. వాడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి, నేను రాక్షస ప్రభువైన జలంధ్రుడి దూతను, ఆయన పంపిన శ్రీముఖాన్ని విను. ఇంద్ర, నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మందించి అపహరించిన రత్నాలను అన్నింటినీ వెంటనే నాకు అప్పగించు. అది విన్న అమరేంద్రుడు, ఓ రాక్షస దూత, గతంలో నాకు భయపడిన లోకం కంటకాలైన పర్వతాలన్నీ, నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు. అందువలనే సముద్రమదనం చేయవలసి వచ్చింది. ఇప్పుడు మీ రాజులే కానీ గతంలో శంకుడనే సముద్రనందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు. కాబట్టి సముద్రమదన కారణాన్ని దైవతాగణం తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు. గుస్మరుడు జలంధ్రుడి దగ్గరికి వెళ్ళి మగవుడు చెప్పిన మాటలకు వినిపించాడు. మండిపడ్డ జలంధ్రుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు. శుంభ నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు. ఉభయ సైన్యాల వారు ముసల గరియు బాణాగ అధ్యాయంతో పరస్పరం ప్రహరించుకున్నారు. రథ గజ తురగాదికి సవాలతోనూ రత్న ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది. రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందరినీ మృత సంజీవిని విధితో బ్రతికిస్తుండగా దేవగురువైన బృహస్పతి అచేతనులైన దైవగణాలను ద్రోణగిరి మీద దివ్య ఔషధాలతో చైతన్యవంతం చేయసాగాడు. ఇది గ్రహించిన శుక్రుడు జలంధ్రుడికి చెప్పి ఆ ద్రోణగిరి పర్వతాన్ని సముద్రంలో పారవేయించాడు. ఎప్పుడైతే ద్రోణ పర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి, ఓ దేవతలారా, ఈ జలంధ్రుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింపు సఖ్యం కాకుండా ఉన్నాడు. అందువల్ల ప్రస్తుతానికి ఎవరిని దారిని వారు వెళ్ళి పారిపోండి అని హెచ్చరించాడు. అది వినగానే భయార్తులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరు పర్వత గుహాంతరాలకు ఆశ్రయించారు. అంతటితో విజయాన్ని పొందిన జలంధ్రుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషేక్తుడై శుంభ నిశంబాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలు చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు. ఇది కార్తీక మహాపురాణము 25వ బహుళ పంచమి రోజు పారాయణము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. రితిక